ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు విద్యార్థులందరికీ ఒక హామీ ఇచ్చారు. నేను రాగానే ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ చేస్తాను, మీ అందరి భవిష్యత్తుని చూసుకుంటాను, మీకు మావ లాంటి వారిని అది ఇది అని చెప్పారు. కానీ ప్రభుత్వం వచ్చిన 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను తీవ్రంగా మోసం చేశారు. ఇవాళ మీరు విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎలా ఉంది అంటే, అటు ఫీజులు కట్టలేక అప్పులు అయిపోయి కాలేజ్ నుంచి బయటకు వస్తే ఉద్యోగాలు లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. దీని అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆమరణ దీక్ష కూర్చోవడానికి కారణం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రశ్నిస్తున్నాం, అయ్యా మా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏమైనాయి? రాష్ట్రంలో సుమారు గత 5 సంవత్సరాలు 20 లక్షల మంది విద్యార్థులు పైగా ఇవాళ అప్పులు పాలయ్యారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విద్యార్థులు స్వచ్ఛంగా హ్యాపీగా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకుని బయటికి వెళ్ళేసరికి మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి, లేదంటే విదేశీ విద్య ఇప్పించి, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళని చదివించుకుని ప్రయోజనకులు చేస్తే, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందంటే అప్పులు ఊబిలో చిక్కుపోయే పరిస్థితికి వచ్చింది. బయటికి వెళ్తే ఉద్యోగాలు లేవు, కాలేజ్ ఫినిష్ చేయడానికి డబ్బులు లేవు, పోనీ ఉద్యోగాలైనా వస్తాయి, ఆ డబ్బులతోనే ఫీజులు కట్టుకుందాం అంటే సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతో శోభను అనుభవిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ డబ్బులు కట్టాల్సిన లయబిలిటీ, ఫీజు లయబిలిటీ విద్యార్థుల తల్లిదండ్రుల పెట్టింది ఈ గవర్నమెంట్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కాలేజీకి ఫీజు రింబర్స్మెంట్ చేసి ఏమైనా సరే ప్రభుత్వం చూసుకుంటుంది, విద్యార్థుల చదువు మొత్తం ప్రభుత్వం చూసుకుంటున్న ఒక భరోసా ఇచ్చినప్పుడు ఇవాళ ఏం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులు పిల్లలకి ఇచ్చి పిల్లల్ని కట్టుకోమని చెప్తున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫీజు కడతాం మానేస్తుందో ఆ ఒత్తిడి అంతా పిల్లల మీద పడి పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి వెళ్ళి చదువు మానేసుకోవడమో లేదంటే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. మేము ముందు 3 డిమాండ్లు పెడుతున్నాం ఇవాళ. ఒకటి, 2020-21 కోవిడ్ సాగు చెప్పి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఆపేసో 4వ విడత అది ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. రెండోది, గత 4 సంవత్సరాలు ఏదైతే నువ్వు ఉన్న బకాయిలు ఉన్నాయి 2750 కోట్లు 20 లక్షల మంది విద్యార్థులకి ఆ బకాయిలు పూర్తిగా విడుదల చేయాలి. మూడోది, జీవో నెంబర్ 77 ఏదైతే తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుకునే విద్యార్థుల ఆశలను నిరాశలు చేసావో, ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే పీజీ కోర్సుకు తీసేసావో అది ఇమీడియట్గా రీఇన్స్టేట్ చేసి ఎమ్మటే జీవో నెంబర్ 77 తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 2019 ఏదైతే ఆల్రెడీ పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఆపేసావో ఆ 450 కోట్ల బకాయిలుగా కట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు ఇంకోటిగా చూడాల్సిందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే ఇలా చేసి విద్యార్థులను చదువు నుంచి బయటికి పంపిస్తున్నారు. ఇది మేము చెప్తున్న గణాంకాలు కాదండి, ప్రభుత్వ గణాంకాలు తీసుకుని ఫీజు రింబర్స్మెంట్ గణాంకాలు తీసుకుంటే 2022 నవంబర్ 30 వేసిన ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో 11,02,000 మంది విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ వేస్తే ఒక సంవత్సరంలో అంటే 2023 డిసెంబర్ 28 ఏదైతే ఆయన ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడో ఆ దేశని కేవలం 8,96,000 మందికి, అంటే 2 లక్షల మంది పైగా విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయింది. అంటే అయితే నువ్వు ఫీజు రింబర్స్మెంట్ తీసేసి ఉండాలి, లేదంటే వాళ్ళ విద్యార్థి నుంచి బయటికైనా వచ్చేసి ఉండాలి. ఏదైనా కానీ ఈ ఫీజు రింబర్స్మెంట్ కట్టలేక లేదంటే నువ్వు చేసిన అప్పులకి విద్యార్థుల చదువుకు నువ్వు దూరం చేస్తున్నావు. కాబట్టి ఇవాళ మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఐదర్ ఈ డిమాండ్లైనా పూర్తి చేయాలి, లేదంటే లెంపకాయలు వేసుకుని నాకు చేత కాదు, నేను చేతగాని ముఖ్యమంత్రిని, నాదో చేతగాని ప్రభుత్వం అని చెప్పి క్షమాపణ అడిగి విద్యార్థులందరినీ తప్పుకోవాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తామండి.